శ్రీ అభీష్ట మృత్యుంజయేశ్వరాలయ శిలాశాసనము చౌడేపల్లి క్రీస్తకం 1753. ఈ శాసనాన్ని ఆలయాన్ని నిర్మించిన పొంగనూరు జమీందారులు వేయించారు. ఈ శాసనంలో ఉన్న సారాంశాన్ని ఒక్కసారి చదువుదాం. సూర్యుడు చంద్రుడు వారి సాక్షిగా స్వస్తి శ్రీ విజయాభ్యుదయ శాలివాహన శక వర్షంబులు 1675 అగుననియడి శ్రీముఖ నామ సంవత్సర మాఘ శుద్ధ 10 ఈ శుభదినం శ్రీవారికి శ్రీమద్రాజాదిరాజ రాజపరమేశ్వర వీరాదివీర ప్రతాప మహారాజ రాజేశ్రీ సదాశివ గోత్రోద్భవులైన సుగుటూరు ఇమ్మడి చిక్కరాయల వారి పౌత్రులైన ముమ్మడి చిక్కరాయల వారి పుణ్యస్త్రీ బైరికూరి లింగనగౌని వారి కుమార్తె నంజమ్మని గారి పుత్రులైన ఇమ్మడి చిక్కరాయల వారు చౌడేపల్లెలో దేవాలయం కట్టించి శ్రీవారిని ప్రతిష్ఠ చేయించి పడితర దీపారాధన అలంకార వస్త్రాలు అఖండాలు అర్చనావృత్తికి సహా మా ఏలుబడికి చెల్లే చౌడేపల్లెకు వలువైన తెల్లనీళ్లపల్లె గ్రామం 1 కసబా చెరువు నమడి కా 1 పండుగ పర్వాలు మాసోత్సవ రథోత్సవాలకు చౌడేపల్లె కసబావగను గా 24 వరహాలు కుమారస్వామి వీరభద్రస్వామి వారికి పడితర దీపారాధన అలంకార వస్త్రాలకు పెద్ద కమ్మపల్లి చేను కా 4 పందుం కసబా చెరువునమడి కా 4 పందుం సమర్పించి సేవాజనాలకు ఏకాదశ వార రుద్రాభిషేకం సహస్రనామం మంత్రపుష్పం నిమిత్తం పశావలిదిని అగ్రహారం 1కి వృత్తులు 12 స్వామివారికి అభిషేకోదకం పుష్పాలు తెచ్చే బ్రాహ్మణ జనానికి 3కి గొల్లపల్లి దిన్నె 1కి సంగీతం జనానికి 2కి గోసులపల్లి చేను కా 10 ఏదుం చిట్టెడ్డిపల్లి చేను కా 10 ఏదుం మారాజుకుంటనుమడి కా 10 ఏదుం పెద్ద చెరువునమడి కా 40 పందుం పూలతోమాలు కట్టే సాతానికి చిట్టెడ్డిపల్లి చేను కా 10 ఏదుం కసబా చెరువునమడి కా 10 ఏదుం మంగళహారతి నట్టవ జనానికి 5గురికి నాగనపల్లె గ్రామం మేలగాండ్ల జలాలకు 5 మందికి గోసులపల్లి చేను కా 40 పందుం మారాజుకుంటనుమడి కా 40 ఇందు ఈ ప్రకారం నిర్ణయపరచి సమర్పించినారము. స్వదత్తా ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనం. ఈ విధంగా పొంగనూరు జమీందారులు ఈ శాసనాన్ని సంపూర్ణం చేశారు.